ఫ్రెండ్స్, నేను అర్జున్ బ్లాగ్ విహారీ. ఈరోజు మా ఇంటి గణపయ్య అనే వీడియోలో వస్తున్నాను. ఏంటంటే పాత ఛానల్లో ఇప్పుడు దాకా వీడియోస్ వస్తూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొత్త ఛానల్ ఒకటి నేను పెట్టడం జరిగింది. పాత ఛానల్కి ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఆ ఛానల్ యొక్క లింకు. ఇంక నుంచి అన్నీ కొత్త ఛానల్లోనే వస్తాయి. అది అర్జున్ బ్లాగ్ విహారీ ఏవివి అని ఉంటుంది. స్పేస్ లేకుండా అర్జున్ బ్లాగ్ విహారీ అని కొట్టేసేయండి, చూపిస్తుంది. నా ఫేస్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉంటాను. అది న్యూ ఛానల్ది అనమాట. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాను. ఇది ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఆ ఛానల్కి ఇప్పుడు 1K వచ్చున్నారు. ఆ 1K మెంబర్స్ ఏంటంటే అది మానిటైజేషన్ పనికి రాదు. మన యూట్యూబ్కి ఏమి యూజ్ ఉండదు అనమాట. సో అర్థం చేసుకొని నేను ఇంకా మంచి మీకు నెల్లూరులో ఉన్న గణపతులన్నీ చూపిస్తాను. ఇంకా బాగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా బాగా చేస్తాను. అండ్ ఇంకా మీకు విషయం చెప్తా, గింబల్ కూడా దానికి సంబంధించి ఒకటి ఉంది, అది చెప్తాను. అంతా ఇంకా కొత్త ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ వినాయక చవితి సందర్భంగా గణపతి బప్ప మోరియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ ఏవివి వచ్చేసాను. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు గణేష్ ఘాట్కి వచ్చాను అనమాట. నిమజ్జనానికి సంబంధించి గణేష్ ఘాట్ కన్నా అదిగో ఫ్రెండ్స్ కనపడిన ఫ్రెండ్స్ పలకరిస్తూ ఉన్నారు. మళ్ళీ కొంతమంది వీడియోస్ చూసే సబ్స్క్రైబర్లు పలకరిస్తూ ఉన్నారు. ఆ హడావిడే వేరే లెవెల్లో ఉందన్నమాట. తెలిసిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. నాకైతే ఆనందం తట్టుకోలేకపోతున్నాను, అంత బాగుంది. ఒక పక్క వినాయకుడిని నిమజ్జనం చేసినందుకు బాధగా కూడా ఉంది. ఎందుకంటే నేను చాలా బాగా చేసుకుంటాను అనమాట వినాయక చవితి. మా ఇంట్లో బాగా చేసుకునేది ఓన్లీ వినాయక చవితి ఒకటే అనమాట. అది నేనుగా అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటాను. నా చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. గణేష్ ఘాట్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇక్కడ అన్ని క్రేన్లు కానీ అన్ని ఈసారి చాలా నీట్ గా ఏర్పాటు చేశారు. త్రాగునీరు, ప్రసాదాలు అన్ని. కానీ చాలా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బాగా చేశారు. పోయినసారి కూడా ఇలాగే చేశారు. అయితే అప్పుడు ఎక్కువ ప్రసాదం స్టాల్స్ ఉండేవి, ఇప్పుడు ప్రసాదం స్టాల్స్ తక్కువే. బట్ చాలా బాగుంది. మెయింటెనెన్స్, దానికి సంబంధించిన సెక్యూరిటీస్ ఎక్కువ బాగా తీసుకున్నారు. చాలా మంచిగా జనాలకు ఒక వేలో ఫ్రీగా వెళ్ళేటట్టు బాగా జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి నీట్ గా వచ్చి నిమజ్జనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసి, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ పడవలు వేసుకొని తిరుగుతా, పడవలో మన సెక్యూరిటీకి మాత్రం చాలా భద్రత తీసుకున్నారు. ఎటువంటి జరగకుండా